హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. ఈ రోజు మనం టాటా మోటార్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన టాటా ఏసీ ప్రో ఈవీ వెహికల్ గురించి డీటెయిల్ గా వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఈ బండి యొక్క కెపాసిటీ, రేంజ్, ఆన్ రోడ్ ప్రైస్, దీనిలో ఉన్న వేరియంట్స్ ఇవన్నీ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దాంతోపాటు ఈ బండిలో ఉన్న ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్ అన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. కొత్తగా వచ్చిన ఈ టాటా ఏసీ ప్రోలో వచ్చేసరికి మెయిన్గా 3 వేరియంట్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసరికి టాటా ఏసీ ప్రోలో పెట్రోల్ వర్షన్ ఉంది, ఆ తర్వాత పెట్రోల్ ప్లస్ సిఎన్జి సెకండ్ వర్షన్, మూడోది వచ్చేసరికి ఎలక్ట్రిక్ వర్షన్. సో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తుంది ఎలక్ట్రిక్ వర్షన్. ఇందులో వచ్చేసరికి పిఎంఎస్ఎం మోటార్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 39 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 104 ఉంటుంది. ఇందులో ఎలాంటి గేర్స్ ఉండవు, కేవలం మనం డ్రైవ్ మోడ్స్ మాత్రమే ఉంటాయి. అవి వచ్చేసరికి డ్రైవ్, న్యూట్రల్, స్పోర్ట్స్ అండ్ రివర్స్ ఉంటుంది. వీటిని మనం చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సిటీలో అయితే చాలా సులభంగా ఉంటుంది. కొత్త డ్రైవర్లు కూడా బండిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇందులో బ్యాటరీని మనం చూస్తే బ్యాటరీ వచ్చేసరికి 14.4 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ. రేంజ్ వచ్చేసరికి కంపెనీ చెప్తుంది 155 కిలోమీటర్స్, కానీ మనకి రియల్ లైఫ్లో వచ్చేసరికి 120 నుంచి 130 కిలోమీటర్స్ వరకు రావచ్చు. అంటే మనం రైడ్ చేస్తున్న మోడు, బండిలో ఉన్న లోడ్ని బట్టి ఇది కొంచెం డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. ఈ బండిలో ఉన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవడానికి 5 to 6 అవర్స్ పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి కంపెనీ చెప్తుంది 8 ఇయర్స్, లేదంటే 1,75,000 కిలోమీటర్స్. అంటే ఈ రెండిట్లో ఏది ముందొస్తే అప్పటికి మన వారంటీ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటుగా వెహికల్ వారంటీ వచ్చేసరికి 3 ఇయర్స్, లేదంటే 1,25,000 కిలోమీటర్స్. ఇది మనం ఈ బండిని కనుక లాంగ్ టర్మ్ వాడాలనుకుంటే ఇది పెద్ద ప్లస్ పాయింట్ మనకి. ఇంకా ఇందులో ఉన్న డ్రైవ్ మోడ్స్ని చూసుకుంటే టాటా ఏసీ ప్రోలో వచ్చేసరికి 4 బేసిక్ ఆపరేటింగ్ మోడ్స్ ఉన్నాయి. 1 డ్రైవ్ మోడ్, 2 స్పోర్ట్స్ మోడ్, 3 న్యూట్రల్ ఉంటుంది, 4 రివర్స్ ఉంటుంది. డ్రైవ్ మోడ్లో వచ్చేసరికి నార్మల్ యాక్సలరేషన్, బ్యాలెన్స్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసరికి బండి చాలా క్విక్గా ముందుకెళ్తుంది. ఎంత లోడ్ వేసినా కూడా, లేదంటే ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యూట్రల్ మోడ్లో బండి ఐడిల్గా ఉంటుంది. బ్యాటరీ అయితే ఎలాంటి యూసేజ్ తీసుకోవద్దు. రివర్స్ మోడ్లో బండి స్మూత్గా రివర్స్లో వెళ్తూ ఉంటుంది. డ్రైవ్ మోడ్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్న బండిని మనం నడిపితే 120 కిలోమీటర్స్ వరకు రావచ్చు. అదే స్పోర్ట్స్ మోడ్లో మనం బండిని ఫుల్ ఛార్జ్లో నడిపినప్పుడు 100 కిలోమీటర్స్ వరకు రావచ్చు. బండి టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. పికప్ అయితే చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది. సిటీలో డెలివర్స్కి ఇది పర్ఫెక్ట్గా సేఫ్గా ఉంటుంది. బండి వెయిట్ వచ్చేసరికి 1610 కేజీలు ఉంటుంది. ఇందులో మనం లోడ్ చేసే లోడ్ వచ్చేసరికి కంపెనీ చెప్తుంది 750 కేజీలు చెప్తుంది. టాటా బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పనవసరం లేదు. బాడీ అయితే సాలిడ్గా ఉంటుంది. చేసిస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సస్పెన్షన్ సెటప్ కూడా కమర్షియల్ యూజ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బండిలో లైటింగ్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నార్మల్ హెడ్ లైట్స్ ఉన్నాయి, లార్జ్ ఇండికేటర్స్ ఉన్నాయి. నైట్ డ్రైవింగ్లో డీసెంట్ బ్రైట్నెస్ ఇస్తాయి. డే లైట్లో కూడా క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. ఈ బండిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని చూస్తే ఇది చాలా మోడర్న్గా ఉంటుంది. మోడర్న్ డిజిటల్ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి బ్యాటరీ పర్సెంటేజ్, మిగిలిన బ్యాటరీతో బండి ఎంత దూరం వెళ్తుంది, లేదంటే బండి ఎంత స్పీడ్లో వెళ్తుంది, మనం ఏ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాము, వార్నింగ్ లైట్స్, ఇవన్నీ చాలా నీట్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. డే లైట్లో కూడా మనకి విజిబిలిటీ అయితే ఈ స్క్రీన్ మీద చాలా క్లియర్గా ఉంటుంది. ఈ బండిలో క్యాబిన్ కంఫర్ట్ని మనం చూస్తే క్యాబిన్ వచ్చేసరికి లుక్స్ వైజ్ బేసిక్గా ఉన్నా కూడా సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ కోసం బాటిల్ హోల్డరు, లేదంటే ఏదైనా కాయిన్స్ కానీ, లేదంటే గ్లో బాక్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. ఈ బండి ఛార్జింగ్ కాస్ట్, ఇది మనకి ఎంత డబ్బుల్ని సేవ్ చేస్తుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూస్తే ఇందులో ఉన్న బ్యాటరీ వచ్చేసరికి 14.4 కిలోవాట్స్ అవర్ ఉన్న బ్యాటరీ అనమాట. అంటే 1 కిలోవాట్ అంటే మనం ఇంట్లో వాడే 1 యూనిట్తో సమానము. సో మన ఇంట్లో వాడే కరెంట్కి మనకి పడే ఛార్జ్ వచ్చేసరికి 6 రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది. కానీ నేను దాన్ని 8 రూపీస్లో కన్సిడర్ చేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్లో చెప్తాను.
14.4 యూనిట్స్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి సుమారుగా 115 రూపీస్ పడుతుంది. రియల్ వరల్డ్లో మనకి ఫుల్ ఛార్జ్ తోటి 120 కిలోమీటర్స్ అయితే బండి రన్ అవుతూ ఉంటుంది. అంటే మనకి కిలోమీటర్కి వచ్చేసరికి సుమారుగా 95 పైసలు పడుతుంది. కాబట్టి మీరు రోజుకి ఒక 100 కిలోమీటర్లు నడిపినా కూడా 95 రూపాయల వరకే మీకు ఖర్చు అవుతుంది. డీజిల్ వెహికల్లో అదే మనం 100 కిలోమీటర్లు నడిపినప్పుడు సుమారుగా 400 నుంచి 450 వరకు ఖర్చు అవుతుంది. అంటే రోజుకు మీరు ఒక 350 నుంచి 400 వరకు ఫ్యూయల్ పరంగా మీరు సేవ్ చేస్తారు. ఇంత సేవింగ్స్తో మనం మంత్లీ బండి యొక్క ఈఎంఐని కూడా కట్టవచ్చు. ఇంకా బ్యాంక్స్ కూడా మన ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చే లోన్స్ మీద కూడా చాలా తక్కువ వడ్డీతోటి లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మనకి ఇంకొక బెనిఫిట్. ఇంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చేసరికి డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడెక్కడ మీరు గేర్ షిఫ్టింగ్ ఉండదు, క్లచ్ ఉండదు, ఇంజన్లో వైబ్రేషన్స్ ఉండవు. చాలా స్మూత్గా సైలెంట్గా డ్రైవింగ్ ఉంటుంది. సిటీలో డెలివరీకి కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా మనం బండి ఆపి మళ్ళీ ముందుకు వెళ్ళాలన్న పరిస్థితిలో కానీ ట్రాఫిక్లో కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో డీజిల్ ఇంజన్ లేదంటే పెట్రోల్ ఇంజన్ లాంటి ఇంజన్లు లేకపోవడం వల్ల మనం ఎక్కడ ఇంజన్ ఆయిల్ మార్చుకోవాల్సిన పని లేదు. ఆయిల్ ఫిల్టర్స్ కానీ గేర్ బాక్స్ మెయింటెనెన్స్ కూడా ఇందులో లేదు. ఇందులో ఉన్న బ్రేకింగ్ చూస్తే ఈ బ్రేకింగ్ కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. అంటే రీజనరేటివ్ అంటే మీరు ఎప్పుడైనా బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మనం బ్రేక్స్ అప్లై చేస్తే ఆ బ్రేక్ పవర్ తోటి బండిలో ఉన్న బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బండి యొక్క కిలోమీటర్స్ రేంజ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇంకా తగ్గుతుంది. ఈ బండి అడ్వాంటేజెస్ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి జీరో ఫ్యూయల్ కాస్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి వీళ్ళు ఇచ్చిన వారంటీ కూడా చాలా లాంగ్ టర్మ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా సైలెంట్గా ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో బండి చాలా క్విక్గా ముందుకెళ్తుంది. ఎంత లోడ్ వేసినా కూడా బండి ఎఫర్ట్లెస్గా ముందుకెళ్తూ ఉంటుంది. అలానే ఇందులో ఇచ్చిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ బండిలో ఉన్న డ్రాబ్యాక్స్ మనం చూసుకుంటే ఈ బండి అయితే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. అలానే ఈ బండి యొక్క టాప్ స్పీడ్ కూడా కొంచెం లిమిటెడ్గా 50 km/h మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా ఈ బండిలో పవర్ స్టీరింగ్ ఆప్షన్ కూడా లేదు. ఈ బండి ఎవరికి బాగా సూట్ అవుతుందంటే సిటీస్లో లేదంటే కామర్స్ డెలివరీస్కి, గ్రోసరీస్కి, కొరియర్ వాళ్ళకి, లేదంటే మిల్క్ డిస్ట్రిబ్యూటర్స్కి, డైరీ వాళ్ళకి, వాటర్ క్యాన్ ట్రాన్స్పోర్ట్కి, ఏదైనా లాజిస్టిక్స్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి లేదు రోజులో ఒక 80 నుంచి 100 కిలోమీటర్లు లేదంటే 120 కిలోమీటర్స్ రేంజ్లో మీరు వెహికల్ని వాడాలనుకుంటే ఈ బండి అయితే చాలా బాగుంటుంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీరున్న లొకేషన్ బట్టి కొంచెం మారచ్చు. బట్ ఈ రోజు నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి నెల్లూరులో ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సుమారుగా 7,15,000 ఉంది. ఇది మీరున్న లొకేషన్ బట్టి కొంచెం మారచ్చు. మీరు కనుక నెల్లూరులో ఉన్న వాళ్ళైతే టాటా కమర్షియల్ వెహికల్ షోరూంలో మేనేజర్ మిస్టర్ ప్రతాప్ గారిని కలవచ్చు. మన ఛానల్ రిఫరెన్స్ గాని చెప్తే మీకు ఏదైనా డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు టాటా ఏసీ ప్రో ఈవీ అనేది ఒక స్మార్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్కి మీకు 115 రూపాయలు మాత్రమే అవుతుంది. రోజుకి 350 నుంచి 400 వరకు మీకు ఈ బండి సేవింగ్ చేస్తుంది. ఆ వచ్చిన సేవింగ్ అమౌంట్తో మీరు బండి యొక్క ఈఎంఐ కూడా కట్టొచ్చు. అంతేకాకుండా ఈవీ లోన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ మీద మీరు లోన్ తీసుకుంటే దాని మీద బ్యాంకులు వేసే వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా డ్రైవింగ్ కూడా మీకు చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. అంటే మీరు క్లచ్ కానీ గేర్ కానీ మార్చాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇందులో బ్రేక్, యాక్సిలరేటర్ ఈ రెండిటితోనే పని ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం టాటా ఏసీ ప్రో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.